హలో అండి, గుడ్ ఈవినింగ్. బాగున్నారా? మేమైతే బాగున్నామండి. చూడండి, ఈరోజు అయితే నేను మామూలుగా చారు పచ్చి పులుసు లాగా అయితే చేస్తున్నాను. చూడండి, చింతపండు అయితే నానబెట్టుకొని రసాన్ని అయితే తీసుకున్నా. ఆనియన్స్ ఉన్నాయి కదా, ఆనియన్స్ అయితే ఒకటైతే కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా ఇందులోనైతే కలుపుకున్నానండి. చూడండి, రసం అయితే తీసుకున్నా, చింతపండు రసం. ఆనియన్స్ ఉన్నాయి కదా, ఆనియన్స్ని అయితే చూడండి ఇంకా తగినన్ని నీళ్ళు అయితే పోసుకుంటాను ఇందులోని. ఇది ఇలా ఉంచుతాను. ఇంకా దీంట్లోనే తగినంత ఉప్పు అయితే వేసుకుంటా. ఉప్పు చూడండి, ఉప్పు వేసుకున్నా. బాండీ అయితే పెట్టుకున్నా. చూడండి, ఆయిల్ అయితే వేసుకుంటున్నా. తగినంత వేసుకొని హీట్ అవుతుంది ఆయిల్. దాంట్లో చూడండి ఇంకా తాలింపుకి వచ్చేసి పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు, కరివేపాకు తీసుకున్న తగినంత. ఇదైతే తాలింపు వేస్తాను ఇప్పుడు. జీలకర్ర అయితే వేసుకుంటున్నా. చూడండి, ఇవి గంట అయితే తీసుకొని జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇవైతే వేసుకుంటున్నా. కొంచెం మంట అయితే హైలో పెట్టుకుంటా కొద్దిగా. సింపుల్ అండి, సింపుల్గా పచ్చి పులుసు అయితే సింపుల్గా 5 మినిట్స్లో అయితే చేసుకోవచ్చు. క్యాబేజీ కర్రీ అయితే కొంచెం ఉంది, ఇంకా క్యాబేజీ సరిపోదు అని చెప్పేసి ఇక నేనైతే చారు అయితే చేస్తున్నానండి. మాకు దీంట్లోనే తగినంత పసుపు, చూడండి తాలింపు అయితే వేగింది. ఇది ఇందులో వేసాను కదా, ఇంక ఇది మొత్తం తాలింపు అంతా ఇలా పిసుక్కోవాలి. ఇట్లా ఇలాగ మొత్తం అంతా పిసికేస్తే ఇది ఎండుమిరపకాయల కారం ఉంటుంది కదండి, ఇందులో మనం కారం వేయం కదా. ఇది ఎండుమిరపకాయల కారమే. ఇక చూడండి, క్రంచిగా వేగాయి కదా, భలేగా నలుపుతుంటేనే చూడండి మిరపకాయలు చాలా టేస్ట్ ఉంటుందండి. ఇదంతా కారం వచ్చేసి ఇక పచ్చిమిర్చి, ఎండుమిర్చి కారమేనండి. ఇక చారుకు వచ్చేసి ఇలా పిసుకొని బాగా పిసుకోవాలి. పిసుకుంటేనే ఈ కారం, ఉల్లిపాయల ఫ్లేవర్ మొత్తం చారుకు పట్టిద్ది. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. చారు అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా పచ్చి పులుసు అయితే రెడీ అయిపోయిందండి. సింపుల్ 5 మినిట్స్ అండి. నేనైతే హ్యాండ్ వాష్ చేసుకుంటానండి. చేసుకొని చూడండి, వంట అయితే రెడీ అయిపోయింది. వేడి రైస్ అండి. రైస్ అయితే వేడిగా ఉంది చూడండి. ఇంకొచ్చేసి పచ్చి పులుసు కూడా రెడీ అయిందండి. పుల్లగా చాలా టేస్ట్గా ఉంటుందండి. వేడి రైస్లో తిన్నా, చల్లటి రైస్లో తిన్నా కూడా చాలా బాగుంటుందండి పచ్చి పులుసు. చూడండి, పుల్లగా ఉంటుంది. ముద్దకు ఆనియన్ ముక్కలు అయితే తగులుతాయి. చాలా బాగుంటుందండి. పచ్చి పులుసు కూడా రెడీ అయిపోయింది. ఇంకా చూడండి, పచ్చి పులుసు దీనికి కాంబినేషన్ వచ్చేసి గొట్టాలు అయితే వేపామండి. చిప్స్ అయితే వేయించుకున్నాము మేము.
ఇంకా మధ్యాహ్నం చేసిన లంచ్కి చేశాను కదా, క్యాబేజీ ఫ్రై చేసాం కదా, క్యాబేజీ ఫ్రై అయితే ఉందండి. క్యాబేజీ ఫ్రై, కొంచెం ఉసిరికాయ పచ్చడి అవన్నీ ఉన్నాయండి. చూడండి క్యాబేజీ ఫ్రై. మధ్యాహ్నం చేసి సరిపోదని చెప్పేసి క్యాబేజీ ఫ్రై చూసారుగా. రైస్, చారు, క్యాబేజీ ఫ్రై, గొట్టాలండి, కొంచెం ఉసిరికాయ పచ్చడి ఉంది. ఇక ఓకేనండి. ఇక నేనైతే అన్నం పెడుతున్నానండి. ఇక అన్నం పెట్టేసిస్తాను. ఇక మేమైతే తింటాము. మా అబ్బాయి అయితే గిన్నె చారు కదా, ప్లేట్లోనైతే ఇక పోద్దని చెప్పేసి గిన్నెలోనైతే పెడుతున్నానండి. తనకు కలిపి తినిపిస్తా. తింటానంటే ఇస్తాను, లేకపోతే తినిపియమంటే తినిపిస్తాను. వేడి వేడి రైస్. ముందు ఆకలి అంటుండండి మా అబ్బాయి అయితే. తనకి ఇక పెట్టిస్తాను ముందు. చారు కావాలన్నాడు, చారు చేస్తానంటే ఇక చారు అయితే ఇంకోండి. అన్నం అయితే పెట్టుకున్నాం. ఇక అన్నం అయితే పెట్టినాం. అబ్బాయికి ఇంకా ఇద్దరికైతే పెట్టా. ఇంకో చూడండి, చిప్స్ అయితే వేయించుకున్నాం. చారు ఇంకా క్యాబేజీ ఫ్రై అయితే ఇచ్చేసాను. ఇంకా చారు కూడా తీసుకొని వచ్చాను గిన్నెలోని. ఇంకా మేమైతే తినేస్తున్నాం. ఇంకా ప్లేట్ అడిపెట్లకి ఇంకోండి. ఇంకా నాయబడి కూర్చోదా నాన్న, లక్కి తినిపిస్తాను రా. ఇటు కూర్చో, ఎదురుగా ఇట్రా. నిన్న కూర్చుంది దగ్గర ఇట్లా. చారు పోద్ది. చాలా అవుతాయి. పెట్టు కొంచెం అక్కడ సరిపోతే. చారా చాలా వేసా, మళ్ళీ వేస్తానులే కావాలంటే. ముందు పెరుగుందా చెప్పు. పెరుగుందా? పెరుగు ఎందుకు నీకు? తినడానికి. బాగుంది, పుల్లంగా లేదుగా, పాస్ అవుతుందా? మా అబ్బాయికి అయితే పెట్టేశాక ఇక నేను తింటాను. కారం లేదుగా? కారం ఉందా? లేదు. నేను కూడా ముద్ద తింటాను, చూద్దాం. బాగుంది. కొంచెం లైట్ గుప్పు తక్కువ ఉన్నట్టుందిగా. లైట్ గుప్పు తక్కువ, కొంచెం ఉప్పు తక్కువైంది కదా. ఆనియన్ పీసెస్ తగులుతాయండి అన్నం తినేటప్పుడు. ముద్ద పెట్టానా? చారు చేసి చాలా రోజులు అవుతుందండి. ఓకే అండి, ఇక మేమైతే తింటున్నామండి. మా కర్రీ వచ్చేసి తెలుసు కదా మీకు, క్యాబేజీ ఫ్రై చారు లాగా చేశానండి, ఇంకా పచ్చిపులుసు లాగా. ఇక గొట్టాలు అయితే ఎంచుకున్నామండి. మాకు నైట్ వచ్చేసి ఇవేనండి. మీ కర్రీస్ ఏంటో మాకు కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియో కలుద్దాం. బాయ్ బాయ్.